టెంగిన్, తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే, నెజుకో డాకి డీమన్ తో ఫైట్ చేస్తున్నారు. నెజుకో కంట్రోల్ తప్పి మనిషిని తినబోతుంది. తాంజిరో చిన్నప్పుడు తన అమ్మ పాడే పాట పాడతాడు. అప్పుడు నెజుకో పడుకుంటుంది. టెంగిన్ డాకీని ఓడిస్తాడు. కానీ డాకీ నుంచి తన అన్నయ్య యూతరో వస్తాడు. యూతరో, డాకి అప్పర్ 6 డీమన్స్. టెంగిన్ ఇద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 13. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. తాంజిరో నెజుకోని బాక్స్ లో పెట్టి డీమన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. యూతరో వెపన్స్ మీద పాయిజన్ ఉంటుంది. వాటితో టెంగిన్ ని అటాక్ చేస్తాడు. టెంగిన్ ఇంతకు ముందు నింజా కాబట్టి పాయిజన్ కి రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు పాయిజన్ బాడీలో ఉన్న తొందరగా ఏమీ కాదు. టెంగిన్ కి 9 బ్రదర్స్, సిస్టర్స్ ఉంటారు. 7 నింజాగా ఫైట్ చేస్తూ చనిపోయారు. వాళ్ళ వంశం అంతమైపోతుందేమో అని టెంగిన్ నాన్న తనకి తన తమ్ముడికి కఠినంగా ట్రైనింగ్ ఇచ్చాడు. టెంగిన్ నాన్న వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని మిషన్స్ లో చనిపోయినా పర్లేదు అంటాడు. తన వైఫ్ వారసుల్ని పుట్టించడానికే ఉంది అనుకుంటాడు. టెంగిన్ తమ్ముడు కూడా తన నాన్నలానే ఆలోచిస్తాడు. టెంగిన్ కి అలా బ్రతకడం ఇష్టం లేదు. అందుకే నింజా లాగా మానేసి తన వైఫ్స్ తో డీమన్ స్లేయర్ అయ్యాడు. తన వైఫ్స్ తో మిషన్ ఏమైనా పర్లేదు, మీ ప్రాణాలకి ప్రమాదంగా ఉంటే వెంటనే నా దగ్గరికి వచ్చేయండి, నేను కూడా అలానే చేస్తాను, మిషన్స్ కన్నా నాకు మీరు ఇంపార్టెంట్ అంటాడు. ఇప్పుడు టెంగిన్ మీద యూతరో పాయిజన్ చిన్నగా ఎఫెక్ట్ అవుతుంది. డాకి యూతరోతో ఫైట్ చేస్తాడు. తనకి హెల్ప్ గా తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే వస్తారు. సుమా, మాకియో దెబ్బలు తగిలిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు. యూతరో, డాకి ఇద్దరిని ఒకేసారి ఓడించాలి. ఇద్దరి తలలు ఒకేసారి కట్ చేయాలి. అప్పుడే వాళ్ళు చనిపోతారు. కానీ డాకి, యూతరో స్ట్రాంగ్ గా ఉంటారు. యూతరో 15 హషిరాస్ ని, డాకి 7 హషిరాస్ ని ఓడించారు. జెనిట్సు, ఇనోస్కే డాకితో, టెంగిన్, తాంజిరో యూతరోతో ఫైట్ చేస్తారు. కానీ మధ్యలో యూతరో తన వెపన్స్ తో జెనిట్సు, ఇనోస్కేని, డాకి బెల్ట్ తో టెంగిన్, తాంజిరోని అటాక్ చేస్తారు. హినాట్సురు వచ్చి యూతరోని కునాయ్తో అటాక్ చేస్తుంది. కునాయ్లో విస్తేరియా ఉంటుంది. యూతరో కొంచెం వీక్ అవుతాడు. టెంగిన్, తాంజిరో అటాక్ చేసే లోపే పాయిజన్ కి ఇమ్యూన్ అవుతాడు. యూతరో హినాట్సురు దగ్గరికి వెళ్తాడు. టెంగిన్ ని హినాట్సురు దగ్గరికి వెళ్ళనివ్వకుండా డాకి బెల్స్ ఆపుతాయి. టెంగిన్ కి హినాట్సురు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఈ డీమన్ ని ఓడించాక మనం డీమన్ స్లేయర్స్ గా రిటైర్ అయ్యి మామూలు జీవితం గడుపుదాం. మనలో ఒకళ్ళు చనిపోయినా మిగతా వాళ్ళు కలిసి ఉండాలి అని. తాంజిరోకి డాకితో ఫైట్ చేశాక ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేయడానికి అంత స్టామినా ఉండదు. అందుకే ఎక్కువ బెల్స్ తన దగ్గరికి రావు. తాంజిరో వాటర్ బ్రీతింగ్, ఫైర్ బ్రీతింగ్ టెక్నిక్స్ హినాట్సురుని యూతరో నుంచి కాపాడతాడు. హినాట్సురు దాంకుంటుంది. టెంగిన్ యూతరోతో ఫైట్ చేస్తాడు. జెనిట్సు, ఇనోస్కే బెల్ట్స్ వల్ల డాకి దగ్గరికి వెళ్ళలేకపోతారు. తాంజిరో వాళ్ళతో జాయిన్ అయ్యి డాకితో ఫైట్ చేస్తాడు. ముగ్గురు కలిసి డాకిని ఓడిస్తారు. ఇనోస్కే డాకి తల బాడీకి అటాచ్ అవ్వకుండా బాడీ నుంచి దూరంగా పరిగెడతాడు. యూతరో వచ్చి ఇనోస్కేని పొడిచి డాకి తలని తీసుకుంటాడు. టెంగిన్ చెయ్యి కట్ అయ్యి కింద పడిపోయి ఉంటాడు. యూతరో అటాక్ చేస్తాడు. జెనిట్సు మీద స్తంభం పడుతుంది. లగవలేకపోతాడు. యూతరో టెంగిన్ లోకి మొత్తం పాయిజన్ ఎక్కి చనిపోయాడు అని చెప్తాడు. ఇప్పుడు తాంజిరో ఒక్కడే బ్రతికి ఉన్నాడు. యూతరో తాంజిరో దగ్గరికి వెళ్తాడు. తాంజిరో నెజుకో బాక్స్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. బలం లేక ఎక్కువ దూరం పరిగెత్తలేడు. యూతరో తాంజిరోతో, డీమన్ అవ్వు, అప్పుడు నిన్ను, నీ చెల్లిని వదిలేస్తాను, లేకపోతే నీతో పాటు నీ చెల్లిని కూడా చంపేస్తాను అంటాడు. తాంజిరో పరిగెత్తినట్టు యాక్ట్ చేసి విస్తేరియా ఉన్న కునాయ్ దగ్గరికి వెళ్తాడు. కునాయ్తో యూతరోని పొడిచి యూతరో వీక్ గా ఉన్నప్పుడు ఓడించబోతాడు. జెనిట్సు లెగిచి డాకితో ఫైట్ చేస్తాడు. తాంజిరోకి బలం లేక యూతరోని ఓడించలేకపోతాడు. యూతరో విస్తేరియాకి ఇమ్యూన్ అయ్యి కోపంగా తాంజిరోని అటాక్ చేస్తాడు. టెంగిన్ బ్రతికే ఉన్నాడు. పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం సేపు ఆపి ఒక చేతితో యూతరోతో ఫైట్ చేస్తాడు. యూతరో తాంజిరోని పొడుస్తాడు. ఇనోస్కే వచ్చి జెనిట్సుతో డాకిని ఓడిస్తారు. తాంజిరో తల మీద ఉన్న మార్క్ పెద్దగా అవుతుంది.
తన జుట్టు కలర్ మారుతుంది. టెంగెన్ తాంజిరో గ్యూతరోని ఓడిస్తారు. సుమా మాకియో హినాట్సురు ఒక చోట నుంచి ఫైట్ చూస్తూ ఉంటారు. దాకి గ్యూతరో కింద పడతారు. గ్యూతరో బాడీ పేలుతుంది. తాంజిరోకి పాయిజన్ ఎఫెక్ట్ అవుతుంది. కదలలేడు. నెజుకో తాంజిరోని టెంగెన్ వైఫ్స్ టెంగెన్ ని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. తాంజిరో ఇనోస్కే టెంగెన్ కి పాయిజన్ ఎఫెక్ట్ అవుతుంది. నెజుకో బ్లడ్ ఆర్ట్ తో వాళ్ళని కాపాడుతుంది. తాంజిరో డీమన్ బ్లడ్ కలెక్ట్ చేసి యూషిరో పిల్లికి ఇచ్చి తమాయోకి ఇవ్వమంటాడు. దాకి అసలు పేరు యూమే. దాకి గ్యూతరో ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో పుట్టారు. గ్యూతరో పుట్టినప్పుడు తన అమ్మ ఎన్నోసార్లు నువ్వు నాకు భారంగా ఉన్నావు అని తనని చంపాలని చూసింది. గ్యూతరో బాడీ వీక్ గా ఉంటుంది. తన వాయిస్ బాగోదు. చండాలంగా ఉంటాడు. తన నుంచి స్మెల్ వస్తుంది అని అందరూ తన మీద రాళ్లు వేస్తూ చిరాగ్గా చూస్తారు. ఆకలి వేసినప్పుడు పురుగులు తింటూ ఉండేవాడు. యూమే పుట్టినప్పటి నుంచి తన లైఫ్ మారింది. యూమే చాలా అందంగా ఉంటుంది. గ్యూతరో లోన్ డబ్బులు కలెక్ట్ చేయడం మొదలు పెడతాడు. తన మొహం చూసి భయపడి అందరూ డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. లైఫ్ బానే ఉండేది. యూమేకి 13 years వస్తాయి. ఒకరోజు సమురాయ్ కస్టమర్ కన్నులో పొడిచింది. వాళ్ళు పనిష్మెంట్ గా యూమేని బ్రతికి ఉండంగానే కాల్చేశారు. గ్యూతరో పనికి వెళ్లి వచ్చేసరికి యూమే కాలిపోయి ఉంటుంది. కానీ బ్రతికే ఉంటుంది. గ్యూతరో ఏడుస్తాడు. గ్యూతరోని సమురాయ్ పొడుస్తాడు. గ్యూతరోకి కోపం వచ్చి అతనిని చంపేస్తాడు. యూమేని తీసుకొని హెల్ప్ కోసం వెళ్తాడు. కానీ వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు. వాళ్ళిద్దరూ ఒక చోట చలిలో పడిపోయి ఉంటారు. అప్పర్ 6 ర్యాంక్ డీమన్ దోమా వచ్చి గ్యూతరో యూమేకి తన బ్లడ్ ఇస్తాడు. అలా ఇద్దరు డీమన్స్ అవుతారు. గ్యూతరో యూమే డీమన్ అయి ఉండకూడదు. సమురాయ్ను పొడవకుండా ఉంటే అందరిలా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఉండేది. నేను యూమేని పెంచడం వల్లే తన లైఫ్ ఇలా ఉంది అనుకుంటాడు. గ్యూతరో యూమేని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. వాళ్ళిద్దరూ మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అని ప్రామిస్ చేసుకుంటారు. చనిపోయాక యూమే గ్యూతరో ఆత్మలు కలిసే నరకానికి వెళ్తాయి. ఫైట్ అంతా అయిపోయాక ఇగురో వస్తాడు. టెంగెన్ కి ఒక కన్ను చెయ్యి ఫైట్ లో పోతాయి. ఇంకా హషిరాగా రిటైర్ అయ్యి తన వైఫ్ తో హ్యాపీగా ఉందాం అనుకుంటాడు. ఇగురో రెంగోకు చనిపోయాక హషిరా ప్లేస్ ఖాళీగా ఉంది. నువ్వు కూడా రిటైర్ అయితే మనం వీక్ గా అవుతాము. నెక్స్ట్ జనరేషన్ వచ్చేదాకా టైం పడుతుంది అంటాడు. టెంగెన్ లేదు, తాంజిరోకి హషిరా అయ్యే పొటెన్షియల్ ఉంది. తాంజిరో హషిరా అవుతాడు అంటాడు. టెంగెన్ తాంజిరో జెనెట్సు ఇనోస్కే నెజుకో అప్పర్ ర్యాంక్ డీమన్ ని ఓడించారు అని మాస్టర్ హ్యాపీగా ఉంటాడు. మాస్టర్ ఆరోగ్యం అంత బాగోదు. డిసీజ్ బాడీ మొత్తం పాకుతూ ఉంటుంది. అప్పర్ 6 ర్యాంక్ డీమన్ చనిపోయారని ముజాన్ అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని మీటింగ్ కి ఇన్ఫినిట్ క్యాసిల్ కి పిలుస్తాడు. టెంగెన్ హ్యాపీగా తన వైఫ్ తో ఇంటికి వెళ్తాడు. తాంజిరో జెనెట్సు ఇనోస్కే నెజుకో ఫైట్ లో చనిపోలేదు అని సంతోషంగా ఉంటారు. కకుషి వచ్చి వాళ్ళని బటర్ఫ్లై మ్యాన్షన్ కి తీసుకువెళ్తారు. తాంజిరో ముజాన్ని ఓడించగలడా? తన నెక్స్ట్ మిషన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.